ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 168వ శ్లోకం. తత్వాధికా తత్వమయీ తత్వమర్థస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదా శివకుటుంబిని. తత్వాధికా చరాచర సృష్టికి మూలమగునవి తత్వములు. పంచభూత తత్వములకు రూపరసగంధ శబ్దస్పర్శములు. ఇవి శరీర నిర్మాణమునకు సాయపడునవి. గుణభావములు తత్వములు మానసిక భావాలకు కారణమవుతూ ఉన్నాయి. సప్తధాతువులు తత్వములు 15 కలిసిన చరాచర జగత్తు ఏర్పడుతుంది. చైతన్యం లేని జగత్తు జడమవుతుంది. చైతన్యంతో కూడిన తత్వములు జగములుగా ప్రకాశిస్తాయి. తత్వములు నశించినను నశించనిది సర్వతత్వములకు ఆధారం పరతత్వం పరమేశ్వరి. తత్వాధికాగా కీర్తించబడింది. ఓం ఐం హ్రీం శ్రీం తత్వాధికాయై నమః. తత్వమయీ 24 తత్వముల కూర్పు ఈ విశ్వం. నానావిధ శరీరాలతో కూడినది. శరీరములందు అంతర్లీనంగా ఉండు చైతన్యం సర్వచరాచరమునకు ఉనికిని ప్రసాదిస్తోంది. పరమేశ్వరి తత్వములకు అధినాయిక. తత్వముల పుట్టుకకు కారణం అమ్మ. సర్వతత్వముందుండు పరాతత్వమే తత్వమయీ. ఓం ఐం హ్రీం శ్రీం తత్వమయ్యై నమః. తత్వమర్థస్వరూపిణి. తత్ ప్లస్ త్వం ప్లస్ అసి తత్వమసి. తత్వమసి అన్నది మహావాక్యం. సర్వమందు వ్యాపించిన మహాచైతన్యమును తత్ శబ్దము చేత సూచింపబడింది. శరీరములందు జీవరూపముగా చైతన్యమును త్వం అనుటచే నిర్దేశించబడినది. ఈ రెండింటి కలయిక అభేద భావనే తత్వం అనగా సర్వచరాచరమందుండు చైతన్యమునకు వ్యక్తిగత జీవిగత అంటే సమిష్టిత్వం వ్యష్టిత్వం. శరీరములో ఉండు జీవభావమును ప్రాణం అంటున్నాం. ఆ ప్రాణమే ఆత్మగా చెప్పబడినది. దానికిని ఎటువంటి భేదభావన లేదు. ఆత్మ పరమాత్మ యొక్క అంశం ప్రత్యేగాత్మగా చెప్పబడింది. ఆత్మయే పరమాత్మగాను పరమాత్మయే ఆత్మగాను బోధించబడింది. అదియే తత్వమసి మహావాక్యం. సర్వాత్మలకు ఆత్మయగునది జగన్మాత. ఆ తత్వమునకు అర్థం తెలిసి నిలిచిన రూపమే తత్వమర్థస్వరూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం తత్వమర్థస్వరూపిణ్యై నమః. సామగాన ప్రియా. మధురం సౌమ్యమగు పద సాహిత్యమే సామం. గానమనగా రాగాలాపన. రాగాలాపనతో కూడిన మధుర వాక్యములచే ప్రీతి చెందు పరమేశ్వరి సామగాన ప్రియా. పరమేశ్వరి మహాత్యములను కీర్తించుట భజించుటే గానం. శ్రవణానందకరమైనది ఉపాసన. వేద ప్రతిపాదిత ఆచారములచే ఆరాధించబడు పరమేశ్వరి సామగాన ప్రియా. ఓం ఐం హ్రీం శ్రీం సామగాన ప్రియాయై నమః. సౌమ్య. పరమేశ్వరి సర్వచరాచరములకు జనని. జగన్మాత వాత్సల్యమునకు రూపమైనది. జీవులకు వారి వారి కర్మానుసారంగా జన్మలను కలుగజేయుచు కర్మవాసనల నుండి తరించుటకు యజ్ఞ యాగాది క్రతువులను వాగ్రూపములగు స్తోత్ర పాఠములను
తదితర సన్మార్గములను కూడా ఏర్పరిచినది అమ్మ. ప్రశాంతతత్వం, చిన్మయమగు చిరునవ్వు అమ్మ సౌమ్యత్వమునకు సంకేతం. సకల జీవరాశుల ఎడగల వాత్సల్యం అంటే సోమం అమ్మ రూపం. అందుకే పరాశక్తి సౌమ్య అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం సౌమ్యాయై నమః. సదా శివకుటుంబిని. సదాశివుడు పంచబ్రహ్మలలో ఒకడు. శుభములను సౌభాగ్యములను ప్రసాదించువాడు సదాశివుడు, మంగళరూపుడు. సమయాచార సంపన్నులగు పరమహంసలచే ఉపాసించబడువాడు. త్యాగం, జ్ఞానము, వైరాగ్యం, మౌనం అన్నవి శివగుణములు, సాధకజన మార్గదర్శకములు. ఈ గుణములను కలిగి పరమేశ్వరోపాసన చేయువారందరూ శివకుటుంబమునకు చెందినవారే. వీరిచే ఆరాధించబడినది అమ్మ. స్వయంగా శివుడు సదా ధ్యానతత్పరుడు. శివధ్యానంలో ప్రకాశమానముగు పరంజ్యోతి స్వరూపం పరమేశ్వరి. అందుకే అమ్మ సదా శివకుటుంబిని. ఓం ఐం హ్రీం శ్రీం సదాశివకుటుంబిన్యై నమః.